గేమ్ చేంజర్ అసలుకి ఫెయిల్ అని చెప్పడానికి, డిజాస్టర్ అని చెప్పడానికి, ఫేక్ కలెక్షన్స్ చెప్పడానికి అసలు ఏంటి అసలు రీజన్? మరి అలాంటప్పుడు దేవరా మూవీ వచ్చినప్పుడు 172 కోట్లు కలెక్ట్ చేస్తే టైగర్ మాస్, మ్యాన్ ఆఫ్ ద మాసెస్, దేవరా హిట్, బొమ్మ హిట్ అన్నారు. మరి అలాంటిది కల్కి 2898 191 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు సైన్స్ ఫిక్షన్, నాగిమా కలెక్షన్ అండ్ రెబల్ స్టార్ హంట్ ఏవో చెప్పారు. మరి అలానే మన పుష్ప 294 CR వచ్చినప్పుడు తగ్గేదేలే, పుష్పగాడి రూలు ఇవన్నీ చెప్పారు. మరి అలాంటిది ఈరోజు గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు 186 CR వస్తే ఎందుకు ఇంతగా ట్రోల్ చేస్తున్నారు? అసలు ఫేక్ కలెక్షన్స్ అని ఎందుకు అంటున్నారు? అసలు రుజువేమైనా ఉందా? ఏంటైనా అసలు అర్థం ఉందా, అర్థం అవుదా అని చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు. అసలు నిజమేంటని ఉంటాయంటే ఇవన్నీ మూవీస్ కలెక్షన్స్ చేసినా, పోస్టర్లు దించినా దానికి ఒక 5 crores 10 CR అయితే డిఫరెన్స్ ఉండేది ట్రేడ్కి అండ్ మేకర్స్ ఇచ్చిన ప్రోడక్ట్ వీటికి. బట్ మన గేమ్ చేంజర్కి ఏకంగా 100 CR అయితే డిఫరెన్స్ ఉంది. మరి ఏ రకంగా అయితే మరి పోస్టర్ చేసారైతే మనకైతే అర్థం కావట్లేదు. మరి మీరేమనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.